హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను పండుగ తర్వాత పెట్టుకునే నైవేద్యం అండి. ఇది అమ్మోర్లకు పెట్టుకుంటారు. సో ఈరోజైతే నేను అది అమ్మోర్లకి నైవేద్యం పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్కి అయితే గ్రైండర్లో పప్పు వేసేసుకున్నాను. అలాగే రైస్లో పెసరపప్పు వేసి అమ్మోర్లకు కదండి. సో పెసరపప్పు వేసి ఇలా రైస్ అనేది స్టవ్ మీద పెట్టేశాను. ఆ తర్వాత శనగపప్పు కూడా నైట్ నానబెట్టుకున్నాను. అది ఇప్పుడు పూర్ణం కోసం, బూరెల కోసం అది కూడా రెడీ చేస్తున్నాను. ఈలోపు నైవేద్యం పెట్టుకోవడానికి కింద ప్లేస్ ఆ ముగ్గు అది వేసుకుని క్లీన్ చేసుకుని ముగ్గు అది వేసుకుని పెట్టేసుకున్నాను. అలాగే పూర్ణం రెడీ చేసేసుకున్నాను. పిండి కూడా గ్రైండ్ అయిపోయిందండి. సో తీసేసాను. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఇవి వేసేసుకోవడమే. సో ఇందులో మినప్పిండిలో కాస్త బియ్యం పిండి వేసి కలుపుతామండి. ఇది కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటాము. ఇలాగా చిన్న చిన్నగా పొంగుబూరలు అంటారు. అంటే ఇందులో పూర్ణం ఏమి ఉండదు, నార్మల్గా పిండితోనే వేస్తాము ఇవి. సో ఫస్ట్ అయితే ఇవి వేసేసుకుంటాను. ఆ తర్వాత బూరెలు అనేది వేస్తాను. సో ఇవైతే అయిపోతున్నాయండి. సో కలర్ మారుతుంది. ఇప్పుడు దీన్ని అయితే రివర్స్ చేసుకుంటూ కాస్త అయితే సరిపోతాయి ఇవి. చూస్తున్నారు కదా, ఫస్ట్ వేసిందండి ఇది అగ్నిదేవుడికి పెట్టేశాను. అయిపోయిందండి. ఇవి తీసేసుకుంటే ఇంకా ఇవన్నీ తీసేసుకుంటే నెక్స్ట్ బూరెలు వేసేసుకుంటానండి. చూస్తున్నారు కదా, ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేస్తాను. ఇప్పుడు బూరెలు వేయడానికైతే పూర్ణాన్ని బాల్స్ లాగా చేసేసుకుంటున్నానండి. సో ఇలా బాల్స్ లాగా చేసేసుకుని పిండిలో ముంచి వేసేస్తాను. ఇలా చిన్న చిన్నగా వేసేసాను. వేగిపోతాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు నైవేద్యం పెట్టడానికి ఎన్నైతే కావాలో అవి మాత్రం వేసుకుని మిగతా తర్వాత వేసుకుంటాను. చూసారు కదా, ఇలాగా వేసుకుని తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇంకా ఈలోపు మనం రైస్ పెట్టుకున్నాం కదండి, పెసరపప్పు వేసుకుని పెసరపప్పు వేసిన రైస్ కూడా రెడీ అయిపోయింది. అలాగే పొంగుబూరలు, పూర్ణం బూరలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నైవేద్యం పెట్టే చోట ముగ్గు వేసుకోవాలండి. ఫస్ట్ బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో కూడా వేసుకుని ఆ తర్వాత చిన్నవి మట్టి రాళ్ళు లాంటివి తీసుకొచ్చి పెట్టి అలాగే 5 పోగులతో చేసిన దారాన్ని పసుపు రాసుకుని దాని మీద పెట్టుకొని దీని మీద మనం ఇస్తరాకు వేసి నైవేద్యం పెట్టుకోవాలండి. సో ఇలా ఇస్తరాకు వేసి 3 బూరెలు పెట్టుకున్నాము. అలాగే మనం పెసరపప్పు వేసి చేసిన రైస్ ఏదైతే ఉందో అది కూడా 3 భాగాలుగా పెట్టాలండి. అమ్మోరికి పెట్టినప్పుడు ఇలా 3 భాగాలుగా పెట్టుకుంటాను ఇప్పుడు. సో ఒక్కొక్క బూరు అలాగే 3 పొంగు బూరెలు అండి ఇవి కూడా 3 చొప్పున పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా 3 పెట్టుకోవాలి. సో ఇలాగా నిన్న అయితే నైవేద్యం ఇలా పెట్టేసుకున్నానండి. నిన్న అలాగే కోడిని కూడా కోసామండి. కోడిని కూడా అమ్మవారికి చూపించి కోడిని కూడా కట్ చేశాను నిన్న. ఇలాగ ధూపం వేసి నిన్న ఇలా నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను. కోడి కట్ చేసుకున్నాను. ఇలా అయిపోయిందండి. నిన్నటిది అయితే ఇలాగ నైవేద్యం పెట్టుకున్నాను. నిన్నటిదండి. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే పూజ, ఈరోజు గురువారం కదండి, ఈరోజు దేవుడి రూమ్లో ఇలాగ పూజ అయితే చేసేసుకున్నాను. ఉదయాన్నే పూజ అయిపోయింది. కామాక్షి దీపం వెలిగించుకుని ఇలా ఈరోజు మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది ఈరోజు నా మార్నింగ్ పూజ అండి. తులసమ్మ దగ్గర దీపం పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.